ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. వరదరాజిరెడ్డి నా ప్రత్యర్థిగా ఉండడానికి 100% అర్హత కలిగిన వాడు. నాకు ఆయన ప్రత్యర్థిగా ఉండడం కాదు, నేను ఆయనకు ప్రత్యర్థిగా ఉండడము అని చెప్పాలా. ఎందుకంటే నాకంటే చాలా పెద్దోడు ఆయన. నా వయస్సు 55, 57 నా వయస్సు. ఆయన వయస్సు 85. నాకంటే దాదాపు 30 సంవత్సరాలు పెద్దవాడు. 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పదవిని అనుభవించిన వాడు. కరెక్ట్గా చెప్పాలంటే ఈరోజు నాకు ఎంత వయసు ఉందో అంత అనుభవం ఉంది ఆయనకు. కాబట్టి నాకు ఆయన ప్రత్యర్థిగా ఉండడం ఏంది, నేను ఆయన ప్రత్యర్థిగా ఉండడమే గొప్ప విశేషం. కానీ మందు చాలా మంచిదని చెప్పి దాని పీరియడ్ అయిపోయిన తర్వాత 3 ఏళ్ళకు వాడితే అది వికటించదా? వికటిస్తుంది కదన్నా, ఎవరికైనా అయిపోయేది అదే. నేనైనా అంతే. 57 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత నేను ఈ రాజకీయాలకు ఫిట్టా? 100% ఫిట్ కాదు. 100% కాదు. నేను నడుస్తానా కదా, నేను ప్రసాద్ రెడ్డి కంటే బాగా నడుస్తా, పరిగెత్తుతా, నేను భోంచేస్తానా, ఆసనాలు వేస్తానా అని పెద్దలు చెప్పినప్పటికీ వరదరాజిరెడ్డి గారు 85 ఇయర్స్లో ఎదురయ్యే మానసిక శారీరక సమస్యల ఉత్పన్నం అత్యంత సహజము, ప్రకృతికి సహజము. దీని నుంచి ఎవ్వరూ మినహాయింపు కాదు. ఈ వయసు కలిగిన వారు ప్రజాసేవకు 100% అర్హత కాదు. ఆనాడు నేను చెప్పినది వరదరాజిరెడ్డి అని చెప్పడానికి ఆయన సామర్థ్యం దృష్ట్యా, ఏం సామర్థ్యము, గతంలో ఉండబడిన అనుభవం దృష్ట్యా ఈ ఉండబడిన ముగ్గురు అభ్యర్థులలో వరదరాజిరెడ్డి బెటర్ క్యాండిడేట్. ఎవరికంటే ప్రవీణ్ కంటే, సురేష్ కంటే బెటర్ క్యాండిడేట్ ఈయనే. కానీ 85 సంవత్సరాల వయసు రీత్యా 100% ఈయన బెటర్ క్యాండిడేట్ కాదు. ఎవరు? అవును. నా ఏకైక ఈ ఎన్నికల సంగ్రామంలో నా ఏకైక ప్రశ్న ఒక్కటే, నా అభ్యర్థన ఒకటే. ప్రజలకు ఒక అభ్యర్థన, తెలుగుదేశం పార్టీ వారికి ఒక ప్రశ్న. మీకు అభివృద్ధి సాధకుడు కావాలన్నా, అభివృద్ధి నిరోధకుడు కావాలన్నా? 40 సంవత్సరాలుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయాలు చేసిన పెద్దలు గౌరవనీయులు వరదరాజిరెడ్డి గారు ఎక్కడేసిన గొంగలి అక్కడైన సంధాన ప్రొద్దుటూరుని పెట్టి, తాగడానికి నీళ్ళ సమస్య ఉంటే నీళ్ళు ఇవ్వలేకపోయినాడు, చదువుకునే పిల్లల యొక్క స్కూళ్ళకు ఒక్క స్కూలు బాగు చేయలేకపోయినాడు, చెప్పుకోదగ్గ రోడ్డు వేయలేకపోయినాడు, చెప్పుకోదగ్గ మార్కెట్ నిర్మించలేకపోయినాడు, చెప్పుకోదగ్గ బస్టాండ్ ఇవ్వలేకపోయినాడు, విద్యకు ప్రాధాన్యత ఇచ్చి చేయలేకపోయినాడు, ఒక్క ఇంటి పట్టా తీసుకొచ్చి పంచి ఇల్లు కట్టించలేకపోయినాడు. 2014-19 చంద్రబాబు నాయుడు హయాంలో ఏ అభివృద్ధి చేయని ఆయన ఒకవైపు నిలబడినాడు. వచ్చిన అవకాశం 5 సంవత్సరాల అవకాశంలో 2 ఏళ్ళు కరోనా పోతే 3 సంవత్సరాల పదవీ కాలంలో ఇంత అభివృద్ధిని మీ కళ్ళకు చూపిస్తూ ఉన్నా. నేను ఇదేదో భ్రమ చేసేదో అబద్ధాలు చెప్పేదో కాదు, మీ కళ్ళకు చూపిస్తున్నా ప్రజలారా. నేను మార్కెట్ శివాలయం సెంటర్లో తయారవుతుంది, రామేశ్వరం ఎట్లో బ్రిడ్జి తయారవుతుంది, మైదుకూరు రోడ్డు బస్టాండ్ తయారైపోయింది, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ దాదాపుగా పూర్తి కావచ్చింది, కాలువలు కట్టినాము, రోడ్లు వేసినాము, మైదుకూరు రోడ్డు బాగు చేసినాం, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు బాగు చేసినాం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించినాం, స్కూళ్ళన్నీ 56 కోట్లతో బాగు చేయగలిగినాం, 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి రిజిస్టర్ చేయించి ఇల్లు వేస్తూ ఉన్నాం. ఎన్నో 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 అభివృద్ధి కార్యక్రమాలు మీకు చేసి చూపించిన నేను. తాగడానికి మంచినీళ్ళు ఇవ్వగలిగినాం, 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వగలిగినాం, 1700 కోట్ల సంక్షేమ పథకాలతో పేదరికానికి ఇవ్వగలిగినాం. ఇది మేము సాధించిన ప్రగతి, మా జెండా సాధించిన ప్రగతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన రాచమల్లు సహచర బృందంతో కలిసి చేసిన అభివృద్ధి. మరి అభివృద్ధి సాధకునైనటువంటి నేను ఈ ఊరికి అవసరమో, అభివృద్ధి నిరోధకులైనటువంటి పెద్దలు మా గురువులు వరదరాజిరెడ్డి గారు అవసరమో, 85 సంవత్సరాల వయసులో విశ్రాంతి తీసుకోవాల్సిన వయసు కలిగిన వారు మీకు సేవ చేయడానికి యోగ్యత ఉంటుందా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నా. నేను 3వసారి పోటీ చేస్తూ ఉన్నా ప్రజలారా, 3వసారి. మా గురువు వరదరాజిరెడ్డి గారు 9వసారి పోటీ చేస్తున్నాడు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు, 3 సార్లు ఓడిపోయినాడు, ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నాడు. కలిపితే 9. 9వసారి పోటీ చేసే పెద్ద ఆయన, 3వసారి పోటీ చేసే నేను.
85 సంవత్సరాల వయసు కలిగిన మా గురువు, 57 సంవత్సరాలు కలిగిన రాచమల్లు, అభివృద్ధి నిరోధకుడైన పెద్ద ఆయన వరదరాజిరెడ్డి, అభివృద్ధి సాధకుడైన మీ బిడ్డ రాచమల్లు. ఎవరు కావాలా? ఎవరి ఎన్నికైతే ఈ ఊరు అభివృద్ధిలోకి ముందుకు పోతుంది? ఇప్పుడు జరుగుతూ ఉండే పనులకు అసంపూర్ణంగా ఆగిపోకుండా ఉండాలంటే ఎవరు ఎన్నిక కావాల్సిన అవసరం ఉంది? ఈ విషయాలన్నీ వివేకవంతులైనటువంటి, విజ్ఞానం కలిగినటువంటి, మంచి హృదయము కలిగినటువంటి నా నియోజకవర్గ ప్రజలు సక్రమంగా ఆలోచిస్తారని, అతి చక్కటి తీర్పును ధర్మబద్ధంగా ఇస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉన్నా.